హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ బ్యాటర్తో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది అందరికీ తెలిసిందే, కానీ చిన్న చిన్న చేంజెస్తో ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ బ్యాటర్లో కొద్దిగా గోధుమ పిండి ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి. చిల్లీ ఫ్లేక్స్ నేను ఇంట్లోనే చేసుకున్నాను అనమాట. కారం లేవు, అందుకు కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. ఇంకా అందులోకి తురిమిన క్యారెట్, ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీర, అందులోకి ఉప్పు, ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలండి. అది దోశ బ్యాటర్ లాగా అయ్యే వరకు మనం కలపాలి. అవసరమైతే ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసేసి ఒక 15 to 20 minutes పక్కన ఉంచాలండి. ఇప్పుడు దోశ వేసే ముందు అందులోకి 1 to 2 tablespoons నెయ్యి కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి కొంచెం బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టేసి, పెన్నం కొంచెం కాగిన తర్వాత మనం దోశ వేసేసుకోవడమే, అంతే. ఇవి ఇరుగుతాయి అన్న సమస్య ఏం లేదండి, చక్కగా వచ్చేస్తాయి. పెన్నం ఏమన్నా ఫాల్ట్ ఉంటే తప్ప దోశ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో డౌట్ ఏమీ అవసరం లేదు. అంతే అండి, ఎంతో చక్కని టేస్టీ అయిన ఇడ్లీ పిండి దోశలు అయితే రెడీ అయిపోతాయి. దోశలు కూడా చక్కగా ఎర్రగా వచ్చాయి కదండి. నాకు ఈ దోశలోకి అల్లం పచ్చడి అయితే చాలా ఇష్టము. నేను ఇక్కడ అల్లం పచ్చడి ఇంకా బుడ్డల పచ్చడితో నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేశాను అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కమెంట్లో చెప్పండి. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.